అన్నమయ్య జిల్లా రాజంపేటకు అన్యాయం జరిగినప్పుడు నోరెత్తని ఆగేపాటికి ఆక్రమణలను తొలగిస్తే ఉలికెందుకని రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ప్రశ్నించారు. పేదలు గూడు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన బినామీల ఆక్రమణలకు అధికారులు తొలగిస్తూ ఉంటే బాధ కలుగుతోందని నిలదీశారు. అన్నమయ్య డ్యాం తెగిపోయి అనేక ప్రాణాలు పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆగేపాటి అమర్నాథ్ రెడ్డిని ప్రశ్నించారు. జగన్మోహన్ రాజు మీడియాతో మాట్లాడుతూ దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగటం, వారి పేరుతో ప్రభుత్వ భూములను దోచేయటం ఆగేపాటి సోదరులకు, వైసీపీ నాయకులకు తెలిసినంతగా తమకు తెలియదన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ఎమ్మెల్యే ఆగేపాటికి ఎక్కడలేని ఆవేదన ఎందుకు వస్తోందని అడిగారు. బినామీల పేర్లతో దోచుకున్న ప్రభుత్వ భూములను ఒక్క సెంటు కూడా వదలకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని జగన్మోహన్ రాజు హెచ్చరించారు. మీడియా సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీ రాజకీయ అనుభవంలో రాజంపేట అభివృద్ధి చెందిందా? కనీసం రాజంపేటలో ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసే కర్మాగారం ఏదైనా ఉందా? కర్మాగార రూపంలో ఒక ఉపాధిని సృష్టించగలిగినారా? వలస జీవితాలకు రాజంపేటను మీరు అలవాటు చేయలేదా? మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉంటే పెట్టుబడులన్నీ తిరుపతి, బెంగళూరుకు వెళ్ళడం లేదా? వీటి అన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి వాయిస్ను మేము కోరుతున్నాం. నిన్న రాజంపేట ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ రోజుకి పెత్తందారి వ్యవస్థ కొలిక్కి వస్తోంది. ఎప్పుడైతే రాజంపేట నుంచి పెత్తందారి వ్యవస్థ పోతుందో ఆ రోజు రాజంపేట అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వంలో మేము ఒకే దానికి కట్టుబడి ఉన్నాం. రాజంపేట అభివృద్ధి, రాజంపేట అభివృద్ధి, రాజంపేట అభివృద్ధి. దీనికోసం పెత్తందారి వ్యవస్థలైనా కానీ రూపమాపడానికి సిద్ధం. అందులో ఎవరైనా కానీ ఖాళీ దహనం కావాల్సిందే తప్ప ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. వైసీపీ నాయకుల ద్వారా ఇప్పటికైనా కానీ మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. మీరు తెలుగుదేశం పార్టీని అస్థిరపరిచే విధంగా రాజకీయ విచారణ నాయకులందరూ కూడా చేసేటటువంటి కుట్రలన్నీ కూడా భగ్నమైనాయి. తెలుగుదేశం పార్టీ ఏకదాటిగా ఉంది. రాజంపేట అభివృద్ధి కోసం కష్టపడుతుంది. దానిలో ఎవరు అడ్డు వచ్చినా కానీ సహించేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నాం, ఇప్పటికన్నా ప్రజల ముందు తప్పు ఒప్పుకొని వేలాది మంది జీవితాలకు అభివృద్ధికి ఇబ్బంది పెట్టే విధంగా మీరు జిల్లా రాజధాని కోల్పోవడం, మెడికల్ కాలేజీని పోగొట్టడం, అన్నమయ్య డ్యాంను కూల్చేసి రైతులందరినీ అనాథలు చేయడం లాంటి చర్యలతో ఎన్నో పాపాలు మూడగట్టుకోవడమే కాకుండా పేదల భూములన్నీ ఆక్రమించినారు, ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించినారు. వీటికన్నిటికీ తప్పొప్పులు ఒప్పుకొని తర్వాత చిలకల పలుకులు పలితే కనుక బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నారు. మీ